తీరు మార్చుకొని లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ కేసులో ఆసక్తికర మలుపు. ప్రస్తుతం స్వర్ణలత బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం మధురవాడ గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. నకిలీ ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్ను బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్ కాల్ లిస్టు ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. గతంలో 2,000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయ్యారు స్వర్ణలత. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టేందుకే దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు, డ్యాన్సులు నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31 పేరుతో ఓ సినిమా పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నకిలీ దందా వ్యవహారం బయటపడటం, అరెస్ట్ అవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నారు స్వర్ణలత. మళ్లీ దందాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు పోలీసులు. ఆమెకు ఇంకా సినిమా పిచ్చి పోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాపట్ల సహా చుట్టుపక్కల ప్రాంతాలలో స్వర్ణలత కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.